ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జూలై 29, 30 తేదీల్లో జరగబోయేది ఇదే. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి జూలై 29, 30 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ ఇద్దరు వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో శనిదేవుని ప్రభావం మీకు 6వ ఇంట్లో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే ఈ తులారాశి వారికి మాత్రం జూలై 29, 30 తేదీల్లో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 2 రోజుల్లో మీరు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం వీరికి అధికంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఆలోచనలు చేయడం ఈ తులారాశి వారు చేస్తూ ఉంటారు. స్నేహం కోసం ఎంత ఖర్చు అయినా పెడతారు. ఈ రాశి వ్యక్తులకు అయితే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. మధ్యవర్తిత్వానికి ఎప్పుడు ఈ రాశి వారు ముందుంటారు. వీరి జీవితంలో ఒడిదొడుకులు, కష్టాలు అయితే అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు జీవితంలో కష్టపడాలి, డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. వీరు ఒకరు చెప్పిన పని అస్సలు చేయరు. వీరికి నచ్చితే మాత్రమే ఆ పని చేస్తారు. వీరి తప్పు లేకపోతే ఎవరికి వీరు భయపడరు. ఈ రాశి వ్యక్తులు చాలా నమ్మకస్తులు. ప్రాణం పోయినా సరే ఒక్కసారి మాట ఇస్తే దాన్ని వదులుకోరు. నమ్మిన వారి కోసం తమ ప్రాణాలైనా ఇస్తారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి, కానీ బయటికి వాళ్ళు చెప్పుకోలేరు. ఈ రాశి వ్యక్తులు రహస్య స్వభావాలు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయినా కానీ ఆ మాట ఇంకొకరితో చెప్పరు. వీరు చాలా అందంగా ఉంటారు. వీరి జీవితాన్ని కూడా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అనేది ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అబద్ధాలు చెప్పేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు.
దైవాన్ని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. నా అనుకున్న వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. ఈ రాశి వ్యక్తులు అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడతారు. ఎన్నో కోల్పోతూ ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు కష్టం కోసమే పుట్టారా అన్నట్టు వీరి జీవితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ తులారాశిలో జన్మించిన వారు పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు. అలాగే దైవం యొక్క తోడు వీరికి ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. తనకున్న దాంట్లో వీరు సహాయం చేస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ధైర్యం తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు. కానీ కొందరిని నమ్మడం వల్ల వీరు చాలా నష్టపోతూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరిని నమ్మి వారి యొక్క పర్సనల్ విషయాలు వారితో చెప్పడం వల్ల వీరైతే అధికంగా మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు మాత్రం చాలా నమ్మకస్తులు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశి వారికి మాత్రం జూలై 29, 30 తేదీల్లో అయితే జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ దానికి తగిన ప్రతిఫలం అయితే లభించదు. ఏ పని చేసినా కానీ వీరికి పనులలో ఆటంకాలు అయితే నిరంతరం వస్తూనే ఉంటాయి. అయితే ఈ రాశి వారికి నరదృష్టి అనేది అధికంగా ఉంటుంది. అలాగే వీరు ఎదుగుతుంటే చూడలేని వారు అయితే ఎక్కువ మంది అయితే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు నిరంతరం బాధపడుతూ ఉంటారు. నా తలరాత ఇంతేనా, నాకే ఇన్ని కష్టాలా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో మిమ్మల్ని ఇద్దరు వ్యక్తులు నాశనం చేయాలని చూస్తున్నారు. మీపై వారు అనేక కుట్రలను కుతంత్రాలను అయితే చేస్తున్నారు. మీరు జీవితంలో ఎదుగుతుంటే డబ్బు సంపాదిస్తుంటే వారు మాత్రం చూడలేకపోతున్నారు. వారు మీతో నమ్మకంగా ఉంటూనే మీపై అయితే కుళ్ళు కుతంత్రాలు అయితే చేస్తున్నారు. మీపై అనేక విధాలుగా గోతులు తవ్వుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి మీరు దూరంగా ఉండండి. ఈ సమయంలో అయితే వారితో మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇద్దరు వ్యక్తులు అయితే మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారు. అయితే మీకు నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. దానివల్ల పనులలో ఆటంకాలు ఉంటాయి. అయితే ఏ పని తలపెట్టినా కానీ అనేక రకాలుగా మీకు అయితే అది కలిసి రాదు. నరదృష్టి వల్లనే ఇలాంటివి తలుగుతూ ఉంటాయి. అయితే నరదృష్టి తొలగిపోవాలంటే ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని ప్రతి గదికి ఇంటి మొత్తానికి మీరు దృష్టి తీయండి. ఇలా చేసి ఆ ఉప్పుని బయట పాడేయండి. ఎవ్వరు చూడకుండా ఇలా చేయండి. 90 రోజులు చేయండి. అది దృష్టి తీసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. అలాగే గుమ్మానికి మాత్రం మీరు ఒక గుమ్మడికాయను కట్టండి. సింహద్వారానికి కట్టండి. ఇలా చేయడం వల్ల మీకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో సమస్యలు కూడా తీరిపోతాయి. నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.